అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తెలివి తక్కువ తెంగడి కోడలు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. కథలోకి వెళ్ళబోయే ముందు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఒక్కొక్క స్టోరీని మీకోసం ఫేర్ చేసి మరీ దాన్ని అప్లోడ్ చేసి మీ దాకా తీసుకొస్తున్నాం. మన ఛానల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తూ కథని విని వెళ్ళిపోకుండా ఒక మంచి లైక్, ఓ మంచి కమెంట్, అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? సరస్వతి రంగారావు దంపతులకి తినాగొడవ, స్థిరచరాస్తులకి ఏ లోటు లేదో. చాలా ఉత్తములైనటువంటి భార్యాభర్తలు వీళ్ళ గురించి చెప్పాలంటే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళంతా సాక్షాత్తు దేవతలే మనుషులుగా పుట్టారు అంటూ ఉంటారు. సరస్వతి చాలా చాలా మంచిదే. ఎందుకు ఆవిడ్ని అంతగా చెప్పుకోవాలంటే ఆ చుట్టుపక్కల ఎవరైనా సరే, మన ఊళ్ళో ఎవరైనా బాలింత ఉంటే మనకు పాడి ఉంటే ఉచితంగా గిద్దెడు పాలు పోయటానికి పాడి ఉన్న అమ్మ మనసే ఒప్పని రోజులు. అలాంటిదే చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరు డెలివరీలైనా వాళ్ళ చంటి పాపలకి ఏదైనా అనుకోని కారణాల వల్ల తల్లిపాలు సరిపోకపోయినా, తల్లిపాలు లేకపోయినా సరస్వతమ్మ దగ్గరకు వస్తే పాడిగుండలాగా 24 గంటలు గోమాత పాలు దొరుకుతాయి. కేవలం ఆ తల్లుల కోసమనే ఒక 10 ఆవుల్ని పెట్టి ఆ పాలను వాళ్ళకు పోస్తూ ఉండేది ఆవిడ. బాలింతలు ఎవరైనా అలా పురుడైందని తెలిస్తే లేహ్యాలు చేసి పంపించటం, పచ్చాలు చేసి పంపించటం ఆవిడ చెయ్యి మంచిదని. పనిమాల ఎవరైనా కడుపుతో ఉన్నా అది తినాలనుంది, ఇది తినాలనుంది అంటే చేయించి మరీ లేదా ఆవిడ చేత్తో చేసి మరీ పంపించేది సరస్వతి. ఆవిడకి దైవభక్తే, మంచితనం ఈ రెండే తెలిసిన గుణాలు. ఇక రంగారావు విషయానికి వస్తే దైవం మానుష రూపేణ అన్నట్టుంటుంది ఆయన వ్యక్తిత్వం. భగవంతుడు మనం బ్రతకడానికి సరిపడనంత మనకిచ్చాడు. మనం లేని వాళ్ళకి ఏమివ్వగలం? ఈ పూట మనకి దేవుడిచ్చాడు కదా అని మిడిసిపడి దీన్ని ఇంకా కోట్లకి పెంచాలి, దీన్ని ఇంకా వేల కోట్లకి చెయ్యాలి అనే అత్యాశలకి పోకుండా మన చుట్టూ ప్రపంచం చాలా విస్తారంగా ఉంటుంది. ఆ భగవంతుడు కళ్ళిచ్చినంత దూరం మనం చూడొచ్చంట. ఆ చూపు చూడగలిగినంత దూరంలో ఎంతమంది దిక్కులేని వాళ్ళు ఉన్నారో అంతమందిని ఆదుకోగలిగితే ఈ జన్మకి అంతకన్నా ఏం కావాలి అనుకునే ఆయన ఒకవైపున దానం, ధర్మం, మంచి చెడు అంటూ ఎప్పుడు చూసినా ఎవరికి ఆపదలో ఉన్నారన్నా ముందంజలో ఉండేది మొదటి చెయ్యి ఆపన్న హస్తంగా వెళ్ళేది రంగారావు గారిదే. అలాంటి ఈ దంపతులకి 2 కూతుళ్ళు పుట్టిన తర్వాత ఇహ పిల్లలు పుట్టర్లే అనుకున్న తరుణంలో కూతుళ్ళు పుట్టిన 7 ఏళ్లకు మళ్ళీ సరస్వతి గర్భవతి అయితే ఒక కొడుకు పుట్టాడు, మహేంద్ర. చిన్నప్పటి నుంచి ఇలాంటి అమ్మా నాన్నలకు పుట్టిన పిల్లల్ని యూజువల్గా వాళ్ళు స్వార్థాలు, ద్రోహాలు, మోసాలు నేర్పించరు కాబట్టి పిల్లలు బంగారు కొండల్లా పెరిగి పెద్ద అవటం మొదలుపెట్టారు. ముందుగా ఆడపిల్లలు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇంటర్మీడియట్ల వరకు చదువులు చెప్పించి ఆ తర్వాత పెట్టాల్సిన నగానట్రా, ఇవ్వాల్సిన ఆస్తిపాస్తులు ఇచ్చి పెద్ద పెద్ద గవర్నమెంట్ ఉద్యోగస్తులు కోరి మరీ కానీ కట్నం లేకుండా చేసుకుంటామని ఇంటికి వచ్చిన సంబంధాలు తొలి సంబంధాలే ఓకే అయిపోయినాయి ఆడపిల్లలకే. ఆ తర్వాత చక్కగా అత్తారిళ్ళకు వెళ్ళి ఒక్కొక్కళ్ళు 3 పిల్లల్ని కని వాళ్ళ అత్తామామల్ని చూసుకుంటూ, భర్తల్ని చూసుకుంటూ చక్కగా మంచి పేరు తెచ్చుకుని పుట్టింటి పేరు పోకుండా అత్తింటికి పేరు తెచ్చే విధంగా ఎంతో ఘనంగా ఉంటూ కాపురాలు చేసుకుంటున్నారు ఆడపిల్లలు. ఇక కొడుకు విషయానికి వస్తే చిన్నప్పటి నుంచే ఏది పట్టుకున్నా బంగారమే మహేంద్ర చేత్తో. గవర్నమెంట్ ఉద్యోగం ఎలాగైనా సాధించాలి నాన్నగారు అని చెప్పి చిన్నప్పటి నుంచి తను పడ్డ కష్టం అయితేనేమే, తను పడ్డ బాధ అయితేనేమే ఏదైనా కష్టపడి పడి చదివేవాడు. ఆ చదువు విషయంలో ఏ మాత్రం వెనుకంజలో ఉండేవాడు కాదు. కాస్త వాళ్ళ ఊర్లో చదువు 5వ తరగతి దాకా చదువుకున్నాక 6 నుంచి టౌన్ స్కూల్కే వెళ్ళేవాడు. కష్టమైనా సరే, ఇంగ్లీష్ మీడియం అయినా సరే వదిలేవాడు కాదు ఆయన. అలా మొత్తానికి పీజీ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత సాధించి 3rd అటెంప్ట్లో గవర్నమెంట్ జాబ్ కొట్టాడు.
వచ్చిన తర్వాత ఆయన కావాలనుకున్న పోస్టు రంగారావు గారు కాస్త అమౌంట్ పెట్టి మరీ తెప్పించి కొడుకు ఇప్పించారు. సిటీలో పోస్టింగ్. హ్యాపీగా కొడుకు జీవితం సెట్ అయిపోయిందిలేమనమని మనశ్శాంతి ప్రశాంతత వచ్చింది వాళ్ళకే. వీళ్ళకి కాస్త ఆరోగ్యాలు బాగోవు. మొదటి నుంచి కూడా కాస్త నలత పడిపోయారు మనుషులు. దానికి కారణాలు ఎన్నో. ఒకవైపున చెప్పాలంటే సరస్వతికి రంగారావుకి పిల్లలు ఆలస్యంగా పుట్టడం, దానికి తోడు అంతకుముందు సరస్వతికి తన తల్లిదండ్రుల బాధ్యత, రంగారావు తల్లిదండ్రుల బాధ్యత, రంగారావు తోబుట్టువుల బాధ్యత, సరస్వతి తోబుట్టువుల బాధ్యత, ఇవన్నీ మీద పడిపోవటంతో మనుషులు బాగా నలిగిపోయారు. ఆ తర్వాత పిల్లల్ని పెంచి పెద్ద చేయటం, ఆయన వ్యవసాయం పనులు, ఆవిడ ఇంటి పనులు, వచ్చేపోయే బంధువులు చుట్టాలు, నలుగురితో మంచిగా ఉండి మంచి చేయటం, పిల్లల పెంపకాలు, పెళ్ళిళ్ళు, పురుళ్ళు, వాళ్ళ పిల్లల్ని చూసి అప్పచెప్పటాలు. ఆవిడ అలిసిపోయింది, ఆయన అలిసిపోయాడు. దాంతో కొడుకు వెంటనే పెళ్లి చేసేయాలి అనుకున్నారు. దాంతో సంబంధాలు వెతకడం మొదలుపెట్టిన వేళకే అమ్మాయి కాస్త చూడటానికి బాగుంటే చాలు, అమ్మాయి తగు మాత్రం చదువుకుంటే చాలు, మంచి గుణగణాలు ఉన్న పిల్లై ఉండాలి, మంచి కుటుంబంలో పిల్లై ఉండాలి అనుకున్నారు సరస్వతి రంగారావు. మహేంద్రని ఎవరినైనా ప్రేమించావయ్యా అంటే లేదు నాన్నగారు అని చెప్పాడు. చాలా 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 మంచోడైన కొడుకు ఆయన. ఉత్తముల్లోకెల్లా ఉత్తముడు. అమ్మా నాన్నలంటే ఆ దేవుళ్ళు, దేవుళ్ళ తర్వాత అమ్మా నాన్నలో జీవితాంతం తోడుండే భార్య తనలో సగం, తమ ప్రేమకు గుర్తుగా పుట్టబోయే పిల్లలే తన ప్రపంచం. ఆయన ఉండే ఉద్యోగంలో పెద్ద జీతం వచ్చినా ఎంత ఎదిగినా మనిషి ఒదిగే ఉండాలన్నట్టు అసలు నిగర్వి ఆయన. గర్వం అంటే ఏంటో, అహంకారం అంటే ఏంటో కూడా తెలియదు మహేంద్రకే. అలాంటి వాడి కోసం సంబంధాలు వెతుకుతుంటే రంగారావు గారి దూరపు బంధువుకి దూరపు బంధువు, వేలు విడిచిన కాలు విడిచిన చుట్టం ఎవడో ఒకళ్ళు ఒక సంబంధం ఉందని చెప్పారంట. అమ్మాయి పేరు విమల. అమ్మాయి ఇంటర్మీడియట్ వరకు చదువుకుందే. చూడటానికి బాగానే ఉంటుంది. కట్టిక పేదరికంలో పుట్టిందే. అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలకి మగపిల్లలే ఇంపార్టెంట్. దాంతో ఇక మగపిల్లల్ని వాళ్ళు నానా కష్టాలు పడి చదివించుకొని ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఆడపిల్లలు వీళ్ళు 5. మిగతా 4కి రెండో సంబంధం, మూడో సంబంధం, కాళ్ళు లేనోళ్ళు, కళ్ళు లేనోళ్ళు, చేయలేనోళ్ళు ఎవరో ఒకళ్ళకి ఇచ్చి చేశారు. ఈ అమ్మాయి ఆఖరమ్మాయి మిగిలిందే. ఈ అమ్మాయి దరిద్రం కూడా వదిలించుకుంటే వాళ్ళ కొడుకులకి మేనగోడళ్ళనే ఇచ్చి పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు వాళ్ళ అమ్మ వాళ్ళు అని చెప్పి ఆ దూరపు బంధువు సంబంధానికి కబురు పంపితే మనకు కావలసింది పిల్ల అనే దాంతో వీళ్ళు ఎంక్వైరీ చేస్తే వాళ్ళ కుటుంబం మంచిది, వాళ్ళ అమ్మా నాన్న నిజాయితీ పరులు, తప్పుడు మనుషులు కాదు. కాకపోతే ఆడపిల్లల కన్నా మగపిల్లల మీద అపేక్ష ఉన్న పేరెంట్స్ వాళ్ళు అని తెలియటంతో మాకేమీ కట్న కానుకలు అక్కర్లేదు, మేమే ఎదురు పెడతామని మహేంద్రతో పెళ్లి చూపులు చూపిస్తే మీ ఇష్టం అమ్మా నాన్న, నాకైతే తను నచ్చిందే అని చెప్పాడు ఆయన. పెళ్లి చూపుల్లో మాట్లాడమంటే విమలతో ఆయన మొహమాటం లేకుండా చెప్పిందే, నాకు మనిషిలో మోసం, దగ, అబద్ధం నచ్చదు. నేనెంత నిజాయితీగా ఉంటానో నాకు ఎదుట ఉండే వ్యక్తి కూడా అంతే నిజాయితీగా ఉంటానని కోరుకుంటాను అని చెప్తే అలాగేనండి నాకు అదే ఇష్టం అని చెప్పింది. ఆ తర్వాత వివాహం అయిపోయాక ఆయన సిటీలో కాపురం పెట్టుకోవటం జరిగిపోయింది. సిటీలో కాపురం పెట్టుకున్నాక సరస్వతి రంగారావుని ఊరు పొమ్మంటుంది, కార్డు రమ్మంటుంది. ఇంకా మన పేరు మీద ఆస్తి ఉంచుకోవటం మంచిది కాదని 2 ఎకరాల పొలం, ఆ ఉండే సొంతిల్లు వాళ్ళ పేరు మీద ఉంచుకొని మిగతా యావదాస్తి బంగారంతో సహా కొడుకు చెప్పేశారు. ఎక్కడైనా ఆస్తులు పెడితే కొడుకులు మారిపోతారని, అమ్మా నాన్నలు వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు పాలు చేస్తారని, కొడతారని, తిడతారని ఆ చుట్టుపక్కల కొడుకులు కోడళ్ళు అలాగే చేయటంతో పెద్ద పుకారు దావాలనంలాగా వ్యాపించింది. కానీ మహేంద్రలో ఏ మార్పు లేదు. ఆయనకు అమ్మా నాన్నలంటే పంచప్రాణాలు. భార్యని చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఒక మాట అంటాం కానీ, ఒక దెబ్బ కొట్టడం కానీ అసలు ఆయన హిస్టరీలోనే అలాంటివి ఉండవు. ఆవిడికి తినటానికి, ఉండటానికి, దేనికి ఏది తక్కువ కాదు. సిటీలో పెద్ద ఇల్లు కట్టించాడు. ఆ ఇల్లు కింద పోర్షన్ కాక పైన 3 అంతస్తులు వేయించాడు. ఇల్లు 4 అంతస్తుల భవంతే. చుట్టూ గార్డెను బ్రహ్మాండంగా ఉంటుంది. కార్లు, నౌకర్లు, చాకర్లు ఆ ఇంట్లో దేనికి ఏది తక్కువ కాదు. అంత దర్జాగా ఉండేదే. కొడుకు కోడలు ఇక
వచ్చి మా దగ్గర ఉండొచ్చు కదా అని కొడుకు అడిగితే కోడలు రెండత్తయ్య అంటే వద్దులేమ్మా, ఆ సిటీలో మేము ఉండలేములే నాయన, ఇక్కడ ప్రశాంతంగా ఉందిగా, మరీ మేము ఇక లేవలేమనుకున్నప్పుడు మీ దగ్గరికే వస్తాంలే అని చెప్పారు సరస్వతి రంగారావు. ఆ తర్వాత ఇక విమల గర్భవతి అవ్వటం, ఆ తర్వాత విమలకి ఎక్కడ బిగుతులు తగ్గుతాయో అందాలు తగ్గుతాయోనని, ఎక్కడ అందచందాలని కోల్పోవలసి వస్తుందోనని చెప్పి ఒకే ఒక్క పురుడు, ఆ పురుట్లో పుట్టింది కొడుకు పేరు మహేంద్ర జితేంద్ర అని పెట్టుకున్నాడు. ఆ తర్వాత విమలే కాపట్టి వేయించేసుకుంది పిల్లలు పుట్టకుండా. ఆయన అసలు నువ్వెందుకు కనవు ఏంటి ఇలాంటి మాటలు మాట్లాడు, ఎందుకంటే పిల్లల్ని కనేటటువంటి నిర్ణయం పూర్తిగా తల్లికి సంబంధించిందే అనుకునే ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఆయన. ఆ తరువాత పిల్లాడికి 7 సంవత్సరాల వయసు వచ్చింది. ఒకరోజు మహేంద్ర ఆఫీసు పని మీద క్యాంపుకు వెళ్ళి వస్తున్నవాడు కారు యాక్సిడెంట్ అయ్యి స్పాట్లో చనిపోయాడు. సరస్వతి రంగారావుకి గుండె బద్దలైపోయింది. కొడుకు ముందు మనం పోతామనుకొని ఉన్నదంతా కొడుక్కి పెట్టుకొని వాడు 100 ఏళ్ళు చల్లగా ఉండాలనుకొని దేవుణ్ణి కోరుకుంటే ఉన్న ఒక్కగానొక్క కొడుకుని మన కళ్ళ ముందే దేవుడు తీసుకెళ్ళి ఎంత నరకం పెడుతున్నాడేంటండి, ఈ కడుపుకో తేడ భరిస్తాం అనే వస్తే కోడలు ఏడ్చిందే. అత్తామామలుగా వాళ్ళు ముందు కొడుకు దహన సంస్కారాలు జరిపించారు. పిల్లాడికి నానమ్మ తాతయ్య అంటే చాలా ఇష్టం. దగ్గరికి తీసుకొని మనవన్ని ముద్దులాడే బాధపడకమ్మా, మేమున్నాంగా నీకు, మాతోనే రామ్మ, మాతో ఉందుగానే, ఇంకా ఇక్కడ ఎందుకు వాడి జ్ఞాపకాలతో నువ్వు బాధపడటం, కష్టమో నిష్ఠూరమో, మా కూతురువైనా కోడలవైనా నువ్వే పిల్లాడిని అక్కడే టౌన్ స్కూల్కి పంపుకుందుగానే రా అంటే, నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, నేను ఈ ఊరు వదిలే ఈ ఇల్లు వదిలే నేను రానని చెప్పిందే. సరే కొడుకు జ్ఞాపకాల వల్ల కోడలు రానంటుందేమోలేమనమని సరస్వతి రంగారావు ఊరికెళ్ళి 3 నెలల్లో ఒక 100 సార్లు కోడల దగ్గరికి తిరిగారు. పాపం పిల్ల తింటలేదో, పడుకోవటం లేదో, ఏడుస్తుందేమో, దిగులు పెట్టుకుంటుందేమో, మదన పడుతుందేమో, పిల్లాడిని ఎలా చూసుకుంటుందో, పాపం ఎలా నెట్టుకొచ్చుకుంటుందో, పెద్దోళ్ళుగా మనమన్నా వెళ్ళి దగ్గరుంటే పోద్దేమో అని ఒకవైపున వాళ్ళు తిరుగుతూనే ఉంటే, ఒక రోజున ఏంటి మీ ఎదవ దరిద్రం, ఉన్నంతకాలం మీ కొడుకు సాధించుకొని తిని సచ్చాడు, వాడు పోయిన తర్వాత వాడున్నంతకాలం మీరు తిన్నారు నా బుర్ర, చాలదా ఏంటి, మళ్ళీ వాడు పొయ్యాళ్లే దరిద్రం వదిలిపోయిందంటే నా కొంపను పట్టుకొని వేళ్లాడతారు, వాడు శనిగ్రహాల్లాగా నా కొడుకుని పెట్టుకొని నేనుంటున్నాను కదా, నాకు తెలీదా ఎలా బ్రతకాలో ఏం బ్రతకాలో, మీరెందుకు పాడుపేడాకారం నా కొంప చుట్టూ తిరుగుతారో, సిగ్గు శరం మానాభిమానాలు ఉండాలి, ఏం జన్మ మీదే, దరిద్రగొట్టు జన్మ, ఛీ అంటే కుక్క అయినా సరే రేపటి నుంచి ఇంటికేసి మొహం తిప్పి చూడదు, రోజు మార్చి రోజు 2 రోజులకోసారి ఎందుకు వస్తారు అసలు నా ఇంటికి మీరు, మీ కొడుకే పోయిన తర్వాత మీరేమవుతారు నాకు అని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఆ ముసలి దంపతులు ఆ మాటల్ని తీసుకోలేక, అవమానాలని తీసుకోలేక వాళ్ళ మొహం మీదే ఉమ్మి వాళ్ళు తీసుకొచ్చినవన్నీ విసిరేసి మొహం మీద తలుపేసిందే. ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద పెట్టేసే ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ. పిల్లాడినైనా చూసుకుందామనే అమ్మ వచ్చి బిడ్డనైనా చూసుకుంటాంటే ఏమక్కర్లేదులే పొండని గెంటిచ్చేసిందే. దాంతో అలా బయలుదేరి ఊరికొచ్చే ముందు రంగారావు కరణం గారి దగ్గరికి వెళ్ళి, ఆ ఉన్న 2 ఎకరాల పొలం ఆ ఇల్లు కూడాను నా మనవడి పేరు మీద రాసేవయ్యా అని చెప్పి రాయించి సంతకాలు పెట్టి ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత పడుకున్న మనిషి నిద్రలోనే కోడలు చేసిన అవమానానికి, కొడుకుపోయాడనే దిగులుకి ఆయన అనంత వాయువుల్లో కలిసిపోయే తెల్లారి కాఫీ తెచ్చి లేవండి కాఫీ తాగుతురుగానని ఆవిడంటే, ఆయన లేవకపోయేసరికి చూసి ఆయన మీదే పడి ఆవిడ ప్రాణాలు వదిలేసిందే. ఆ తర్వాత వచ్చి తలకొరివి పెట్టాల్సింది పిల్లాడిని తీసుకురమ్మనమంటే విమల ఫోన్ పెట్టేసింది. మహేంద్ర అక్కలొచ్చి కాళ్ళు పట్టుకొని నీకు దండం పెడతామంటే నాకేంటి లాభం అని అడిగితే, మా అమ్మ ఒంటి మీద ఉన్న నగలు నువ్వే తీసుకోమని చెప్పారు వాళ్ళు. ఆ తర్వాత అత్తగారి ఒంటి మీద ఎలా లేదన్నా ఒక 70 కాసులు బంగారం ఉంటుందనే దాంతో ముందా బంగారం ఒలిసిస్తేనే తలకొరివి పెట్టనిస్తానంటే ఊళ్ళో వాళ్ళు వీస్తుపోయి చూశారు. పిల్లాడితో తలకొరివి పెట్టించి కర్మలు చేయించిన తర్వాత ఇంకా మనకేం పనిరా ఇక్కడ అని పిల్లాడిని నేర్చుకొని సిటీకి వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అత్తగారిది 70 కాసులు బంగారం వచ్చింది కాబట్టి పెళ్లిలో తనకు పెట్టిన ఒక 100 కాసులు బంగారం ఇది కలిపి రోజు వేసుకొని తెగ కులుకుతూ ఉండేది. అసలు భర్త పోయినట్టు విమల ఎక్కడా ఉండేది కాదు. బికినీ లైన్ మీదకి చీర కట్టి బొడ్డు కిందకి వెనకమాల అసలు జస్ట్ ఒక వేలంతా థ్రెడ్ మాత్రమే ఉండేలాగా బ్లౌజులు కుట్టించుకొని అలా లాంగ్ హెయిర్ని హెయిర్ కట్ చేయించి షార్ట్ చేయించేసి ఆ హెయిర్ని లీవ్ చేసేసి మొహానికి అరిచే మందాన మేకప్ వేసి ఇక భర్త పోతే ఆడవాళ్ళు అలా ఉంటారా ఉండాలా అని కాదు, కానీ ప్రతి స్త్రీకి కొన్ని సాంప్రదాయాలు సంస్కృతులు విలువలు గౌరవాలు హైందవ స్త్రీలకు మాత్రమే ఉంటాయని మన హిందూ సాంప్రదాయాన్ని అన్ని దేశాల వాళ్ళు చేతులెత్తి కొనియాడేది అక్కడే. అలాంటిది ఒక వ్యాంపులా రెడీ అయ్యి లిప్స్టిక్లు మేకప్లు హంగామాలతో ఉద్యోగానికి వెళుతున్నానని చెప్పి ఉద్యోగానికి వెళ్ళింది. ఆ ఉద్యోగం దగ్గర విమలకి కామరాజు అనేవాడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త చాలా త్వరగానే స్నేహంగా మారిపోయి పిల్లాడు స్కూల్కి వెళ్ళి ఉంటాడు కాబట్టి కామరాజుని తెచ్చి ఇంట్లో రోజు వాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని శారీరకంగా సుఖపడటం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఒక రోజున కామరాజు ఇలా 3 ఏళ్ల ఎఫ్ఐఆర్ కొనసాగాక విమ్ము నిన్ను వదిలి నేను ఉండలేకపోతున్నాను, నా వాళ్ళంటూ ఎవరు పెద్దగా లేరు, ఉన్న మా అమ్మ నాన్న అక్క చెల్లి బాధ్యతల వరకు చూసుకుంటే చాలు విమ్ము, నేను అసలు ప్రతి క్షణం నువ్వే గుర్తొస్తున్నావు, నేను నిన్ను వదిలి ఉండలేనురా అనేసరికి కామరాజుకి అంతకుముందు పెళ్ళవ్వలేదు. అలా పెళ్ళి కాని కామరాజు తన అందానికి మోహించి తనతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవటమే ఒక గ్రేట్ విషయం అయితే అలాంటిది పెళ్ళై మొగుడు చచ్చి ఒక మొగుడుతో కాపురం చేసి పిల్లాడిని కన్నా తన మీద మోజుపడి పెళ్లి చేసుకుంటాననే పాటికి అసలు ఇక భూమి మీద ఆగలేదు విమల. దాంతో కామరాజును పెళ్లి చేసుకొని వాళ్ళ అమ్మా నాన్నల్ని అక్క చెల్లిని సెటిల్ చేయించేసిందే. ఆ తర్వాత కామరాజును తీసుకొచ్చి ఇదే ఇంట్లో కాపురం పెట్టిందే. పొద్దున పడగ్గదే, మధ్యాహ్నం పడగ్గదే, సాయంత్రం పడగ్గదే, రాత్రి పడగ్గదే. మహేంద్ర ఉన్నప్పుడు ఏ రోజు లేని విమలలో ఉన్న వైపరీత్యాలన్నీ బయటకు వచ్చేసినాయి. ఆ తర్వాత ఇక పిల్లాడిని పురుగులా చూడటం మొదలుపెట్టింది జితేంద్రనే. కారణం లేకుండా పిల్లాడిని కొట్టడం తిట్టడం. ఒకవైపున కామరాజు వీడిని చూస్తేనే అసహ్యం వేస్తుంది, పోయిన వీడి బాబు గుర్తొస్తున్నాడు, వాడిని ఒంటి మీద చెయ్యేసింది గుర్తొస్తుంది, నీ మెళ్ళలో తాళి కట్టింది గుర్తొస్తుంది, నువ్వు వీడి బాబుకి పెళ్ళానివి అనేది గుర్తొస్తుంది, వీడికి అమ్మవు అనేది గుర్తొస్తుంది, వీడి అవసరమా నీకు, వీడు కావాలా నీకు, ఎందుకు ఈ దరిద్రం నీకని పిల్లాడిని కాళ్ళతో తంతం, పిల్లాడి చేత కాళ్ళు తెచ్చుకోవటం, పిల్లాడిని పడేసి విమల కారణం లేకుండా కొట్టడం, అసలు తిన్నాడా లేదా, చదువుతున్నాడా లేదా, బతుకున్నాడా లేదా అని కూడా పట్టించుకోవటం మానేసింది విమల. ఆ తర్వాత ఇక పిల్లాడికి దిగులు. ఆ దిగులు నేనే ఏం తప్పు చేశానో, అందరి ఫ్రెండ్స్ అమ్మల్లా మా అమ్మ ఎందుకు లేదో, పెళ్లి చేసుకోవటం తప్పు కాదు, చేసుకున్నవాడు నన్నెందుకు ఇలా అంటున్నాడో, నేనెందుకు అమ్మకు నచ్చకుండా పోయానో, అమ్మ నాకెందుకు భోజనం కూడా పెట్టట్లేదో, సగం రోజులు పిల్లాడు పస్తుండటమే, స్కూల్కి ఒక క్యారియర్ కట్టడం ఉండదు, రెడీ చేయటం ఉండదు, బట్టలు ఉతికించడం ఉండదు, అంతా ఇల్లు మొత్తం వాళ్ళదే. అయితే ఆ ఇంట్లో ముందు ఒక పోర్షన్లో వీళ్ళుండి ఇక పైనదే 6 పోర్షన్లు చేయించి 6 పోర్షన్లు అద్దెలకి ఇచ్చింది. ఒక్కో పోర్షన్ 20,000 చొప్పున 1,20,000 అద్దె వస్తుంది. కామరాజు గారు ఉద్యోగానికి వెళ్ళడం, 3 నెలలకు 10 రోజులు ఉద్యోగానికి వెళ్ళటం కూడా వాడు గగనమే. 24 గంటలు పడకటింట్లోనే ఉండి 2 సంవత్సరాల్లో వాడికి మాత్రం వాడు కనమన్నాడని 2 పిల్లల్ని కంది, ఒక కొడుకుని జయంత్, ఒక కూతుర్ని కోకిల అని పేర్లు పెట్టింది. ఆ తర్వాత ఆ పిల్లలిద్దరిని ఎత్తుకొని తిప్పమంటాం, కొట్టడం తిట్టడం చేయటం మొదలుపెట్టింది జితేంద్రని. దాంతో ఇహ పిల్లాడు ఆ దెబ్బలకి తాళలేకపోయాడు, ఆ పొస్తులు భరించలేకపోయాడు. ఆ ఒంటరితనం నరకంగా అనిపించి ఏడ్చిన రోజే కానీ ఏడవని రోజే లేదు. తాతయ్య నానమ్మ ఉంటే వెళ్ళిపోయి ఉండేవాడు, వాళ్ళు మిగల్లేదు. చివరికి విమల తల్లిదండ్రులు వచ్చి ఉసే పాపిష్టిదానా, నీకు బంగారం లాంటి దేవుడు లాంటి మొగుడు పోయాడు, మెత్తామామ తోడుంటామన్నారు, పోని వాళ్ళ దగ్గర రమ్మన్నారు, కాదన్నావు, మా దగ్గరికి వచ్చి ఉండమన్నాము, కాదన్నావు, నీ అన్నలు కాండ్రిచ్చి ఉమ్మూస్తున్నారు నువ్వు చేసే పనులకే, వీడితో కులికి వీడితో పుస్తక కట్టించుకుంటే కట్టించుకున్నావు, పశువుణ్ణి అన్ని నరకాలు పెడతావా, నువ్వు నాశనం అయిపోను, నువ్వు ఊడ్సుకుపోను, పోయిన మొగుడుతో అన్నేళ్ళు కాపురం చేశావు కదా, అప్పుడు బిగుతులు తగ్గుతాయని పిల్లల్ని కనలేదు, ఇప్పుడు
మాత్రం వీడికి 2 పిల్లల్ని కానీ వీడిని పడకటింట్లో కూర్చోబెట్టి మేపుతున్నావు పందెం కోళ్ళలాగా, పనికి మాల ఎదవ్వీడు పసోడు వాడేం చేశాడే, ఆ రోజున వాళ్ళ నాన్న నచ్చేగా గతిలేని అడుక్కుతేనే నిన్ను పెళ్లి చేసుకొని ఆ బాబు అందలాలు ఎక్కించి వెళితే పనికి మాలిందానా ఇవాళ వీడిని పెళ్లి చేసుకొని పిల్లాన్ని హింసలు పెడతావా అని అడిగారని వాళ్ళని గెంటి పడేసిందే. ఆ తర్వాత ఆస్తంతా ఎటు మనకే వస్తుంది కాము అని చెప్పి లాయర్ని పిలిపించిందే. లాయర్ని పిలిపించి ఓ ప్రాపర్టీ అమ్ముదాం అనుకుంటున్నాను అంటే, ఎవరు ప్రాపర్టీ ఎవరు అమ్ముతారమ్మా అని అడిగాడు ఆయన. అదేంటి అలా మాట్లాడతావు, నా మొగుడు ఆస్తే మా అత్తామామలు మొత్తం మా ఆయన పేరు మీదేగా పెట్టారు అంది విమల. లేదమ్మా, మీ అత్తామామగారులు ఆస్తి ఎలా పెట్టారు అంటే, బ్రతికుంటే మీ వారు, లేదంటే గనక మీకు కూతురు పుట్టినా చెల్లదు, మీకు కొడుకే పుడితే ఆ పిల్లాడికి మాత్రమే అదే 21వ సంవత్సరం దాటిన తర్వాత క్రయ విక్రయాది సర్వ హక్కులు వచ్చే విధంగా వాళ్ళు ఆస్తి దాంతోపాటు నగలు వెండి మొత్తం పిల్లాడి పేరు మీదే పెట్టారు. పిల్లాడిని చదివించకపోతే అన్నాడు కామరాజు, పిల్లాడు చదువుకుంటేనే, దట్టు పీజీ చదువుకుంటేనే, అన్ని జ్ఞానాలు తెలివితేటలతో పెరిగితేనే పిల్లాడు హక్కుదారుడవుతాడు, ఆస్తికనే పెట్టారండి. మహేంద్ర గారు కూడా దానికి సమ్మతించారు. మీరు ఉండే ఈ ఇల్లు తిరిగే ఆ కార్లు కూడా మొత్తం బాబువేనని చెప్పెళ్ళాడు లాయరు. దాంతో గుండె మండిపోయింది విమలకే. విమల వల్ల కోట్లు వచ్చి పడతాయి అనుకున్న కామరాజు కల కాస్త భగనమైతే, నువ్వేం బాధపడకు కాము, పైన వచ్చే హైవేస్లన్నీ మనం కాదా ఏంటి తినేదే అనేసరికి మొత్తం విన్నాడు పిల్లాడు లాయర్ చెప్పటం. ఎటు 12 ఏళ్ల వయసు పడయ్యాడు. అమ్మ నేను హాస్టల్కి వెళ్ళిపోతాను, దరిద్రం వదిలిపోద్ది, వెళ్ళిపో. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి వీడి దరిద్రపు మొహం చూస్తే నీ మొదటి మొగుడే గుర్తొస్తున్నాడు, పడేసిరా తీసుకెళ్ళి, మనకి మన ప్రైవసీకి అడ్డం అన్నాడు కామరాజు. ఎటు తన కూతుర్ని కొడుకుని ఆయాల పాలే చేసేసింది విమల. ఆ తర్వాత జితేంద్ర హాస్టల్కి వెళ్ళిపోయాడు. ఎవరో అక్కడ పెద్ద ఫ్రెండ్స్ లేరు, ఎవరితో పరిచయం లేదో, అర్థం చేసుకునే టీచర్లు మాస్టర్లు, పిల్లల బాధ ఫీజులు కట్టే వరకే ఉంటాయి కొన్ని ఎడ్యుకేషనల్ సొసైటీల్లో, ఎవడి గోడు కూడా పట్టించుకోడు అక్కడ. దాంతో ఒక ఒంటరితనం, ఒక ఇంట్రోవర్టిజం అలవాటైపోయింది పిల్లాడికి. ఆ తర్వాత ఇక సెలవులు కూడా ఇంటికి తీసుకొచ్చేది కాదు, రమ్మని అనేది కాదు. పిల్లాడికి ఫీజు కట్టి తీరాలి కాబట్టి లాయర్ గారి పర్యవేక్షణలో ఫీజు, బట్టలు, చెప్పులు, పుస్తకాలు వాటి వరకు వెళ్ళిపోయేదే. సమ్మర్ హాలిడేస్లో ఏదో ఒకటి నేర్చుకుంటానని పిల్లాడిని రానివద్దని కామరాజు అంటంతో నేర్చుకోమని వదిలేసి ఊరుకునేది విమల. అలా కాలచక్ర ప్రవాహంలో రోజులు గడుచుకుంటూ జితేంద్రదే 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, బీటెక్ అయిపోయింది, ఆ తర్వాత పీజీ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక ఏదో ఒక మంచి జాబ్ చూసుకుందామని క్యాంపస్ ప్లేస్మెంట్లో వచ్చిన జాబులు కరెక్ట్గా లేవు అనే దాంతో ఇక ఎక్కడికి వెళ్తాడు అనే దాంతో ఇంటికి వచ్చాడు. ఇప్పటికి కూడా కామరాజ్తో విమల 24 గంటలు గదుల్లో ఉంటాం. దానికి తోడు విచ్చలవిడితనంగా విమల తన రెండో మొగుడికి పుట్టిన కూతుర్ని కొడుకుని బజార్ రకాల్లాగా పెంచేసిందే. ఎప్పుడు చూసినా కూతురు బాయ్ ఫ్రెండ్స్ని తీసుకొని డైరెక్ట్గా గదుల్లోకి వెళ్ళిపోవటం, 2-3 అబ్బాయిలతో ఒకేసారి క్లోజ్గా ఉంటాం. ఇక కొడుకు విషయం చెప్పాలంటే గనక అమ్మాయిల్ని బైకుల మీద వేసుకొచ్చి వాడు గదుల్లోకి తీసుకెళ్ళటం. దేవుడా, ఇదేనా తండ్రి పెంచాల్సిన పెంపకం పిల్లల్నే, నేను అన్నయ్యని అవుతానని ఒకే అమ్మకు పుట్టామని కనీసం మాట వరుసకైనా పలకరించలేదు. వస్తావా గదిలోకి, నువ్వు రా అని అడిగేపాటికి విమల కూతురు కోకిల ప్రాణం చచ్చిపోయింది జితేంద్రకే. ఇక జయంత్ అయితే, ఏంట్రా అంటున్నావు, ఏ డ్రింక్ చేయవా నువ్వు, రా పోని నాతో షేర్ చేసుకుందు కానీ వీటిని కూడా టేస్ట్ చేద్దు కానీ అనేపాటికి అబ్బాయి కడుపులో తిప్పేసినాయి ఆ మాటలో. దేవుడా అనుకొని నిజానికి జితేంద్రకు స్మోకింగ్ అలవాట్లేదు, డ్రింకింగ్ అలవాట్లేదు, ఒక అమ్మాయిలు ప్రేమాయణాలు ఇవేవీ లేవు. అతను చూసిన అంతా ప్రపంచంలో అతనికి అనిపించింది ఒకటే, నిజానికి తనలాగా చూసి చేసుకునే అమ్మాయిలు కావాలనుకున్నాడు. అమ్మలాగా ఉండే అమ్మాయిని చేసుకోవాలని ప్రతి అబ్బాయి అనుకుంటాడైతే, మా అమ్మలా ఉండే ఆడదాన్ని మాత్రం దాని నీడ కూడా నా మీద పడనివ్వకూడదని జితేంద్ర అనుకున్నాడు. ఇంకా ఇక్కడ ఉండటం అనవసరం అనిపించింది. దాంతో లాయర్ గారిని పిలిచి, నేను ఎంఎస్ చేయడానికి అబ్రాడ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను లాయర్ గారు. ఏం బాబు అన్నాడు లాయరు. చాలామంది
అమ్మా నాన్నల్ని తోబుట్టువుల్ని బాగు చేయడానికి విదేశాలకు వెళుతున్నారు, కెరియర్లో పైకి రావడానికి విదేశాలకు వెళ్తున్నారు, పై చదువులకు విదేశాలకు వెళుతున్నారు, లేదా పాపం వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఫినాన్షియల్ సెక్యూరిటీకి వెళ్తున్నారు. కానీ నేను నా మనశ్శాంతికి ప్రశాంతతకి వెళ్ళిపోతున్నాను, ఇక అక్కడే ఉందామని అనుకుంటున్నాను, భగవంతుడు బాగా చూస్తే అని చెప్పాడు జితేంద్ర. కానీ బాబు, ఈ ఆస్తంతా మొత్తం నీదేనయ్యా ఇప్పుడు అన్న తర్వాత పత్రాలు మీ దగ్గరే ఉంచండి అనే వాళ్ళ ఐవేజీలు తింటున్నారు అంటే తినవండి, ఎన్నాళ్ళు తినాలని ఆ దేవుడు ప్రాప్తం రాశాడో అన్నాళ్ళేగా ఎవరైనా ఏదైనా చేయగలం అన్నాడు జితేంద్ర. ఆ తర్వాత లాయర్ గారి దగ్గర తనకి రావాల్సిన దాంట్లో నుంచి కొంత పైకం తీసుకొని యుఎస్ వెళ్తున్నానంటే దరిద్రం వద్దు ఎల్లు అందే విమల. అన్న తర్వాత వెళ్ళిపోయి అక్కడ ఎంఎస్లో చేరాడు. ఇంతవరకు లేనటువంటి ఒక మంచి ఫ్రెండ్ రవి అనే అబ్బాయి పరిచయం అయ్యాడు అక్కడ జితేంద్రకే. రవి చాలా మంచోడు, మన ఇండియాలోనే ఒక విలేజ్ నుంచి వచ్చినటువంటి అబ్బాయి. వాళ్ళు కేవలం అమెరికా వెళ్ళి పై చదువులు చదివితే కొడుకు బాగా కట్నాలు వస్తే మంచి పేరు వచ్చుద్దనే దాంతో అమెరికా పంపించారు ఉన్న కొడుకునే. అలా వచ్చాడు రవి. ఇద్దరు స్నేహితులు అవ్వటం, మంచి పరిచయం. ఆ తర్వాత చక్కగా అదని ఇదని మాట్లాడుకోవటం బాగుండేవాళ్ళు జితేంద్ర రవి. ఇలా జితేంద్రకి ఎంఎస్ అయిపోవటం, మంచి ప్యాకేజ్తో అక్కడే జాబ్ రావటం, ఆ తర్వాత మనసు ప్రశాంతపడటం, మెల్లగా ఇల్లు ప్లాన్ చేసుకుంటే నువ్వు జితి, ఆ తర్వాత శుభ్రంగా ప్రశాంత పడిపోతావు పెళ్లి చేసుకుంటే అన్నాడు రవి. నిజమే, పెళ్లి చేసుకోవాలేమో, నన్నుగా అర్థం చేసుకునే అమ్మాయే నిజానికి నాలో సగం అవ్వాలంటే నాకు సగమైనా ఉండే అమ్మాయిని చూసి చేసుకోవాలేమో అనేశాడు. పెళ్లి వయసు వస్తుంది బాస్, ఇంకా చేసుకోనంటే ఎలా అన్నాడు రవి. నా సంగతికి ఏమొచ్చిందిలే కానీ నువ్వు చేసుకోవా అన్నాడు జితేంద్ర. నీకు ఆ విషయం చెప్దామని వచ్చాను. గుడ్ న్యూస్, నాకు పెళ్లి కుదిరిందో అన్నాడు రవి. ఎవరు అమ్మాయి అని అడిగాడు జితేంద్ర. మా పల్లెటూరికి పక్కనే ఇంకో పల్లెటూరులో పుట్టి పెరిగింది ఆ అమ్మాయే, బీటెక్ వరకు చదువుకుంది, పేరు రమ్య. కట్నం ఎంత అన్నాడు జితేంద్ర. ₹1,00,00,000 దాకా ఇస్తున్నారు. అదేలే, ఎకరం 10 లక్షలు చేసేది 10 ఎకరాల పొలం ఇస్తున్నారు. అది కాకుండా ఒక 10 లక్షల రూపాయలు పెట్టి పెళ్లి ఖర్చులు పెట్టుకొని పెళ్లి చేస్తామన్నారంట. ఒక 50 తులాస్ గోల్డ్ పెడతాం అన్నారంట. బాగానే నొక్కుతున్నావు గారా అన్నాడు జితేంద్ర. నాకు అలా కట్నాల మీద ఆశ లేదు, నాకు దేని మీద లేదు, నాకు కుల పట్టింపులు లేదు, కానీ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంటేనే చేసుకుంటాను నేను ఒక అమ్మాయినే. దొరుకుతారులేవయ్యా, పద వెళ్దాం నా పెళ్ళికి అంటే. ఎక్కడా అన్నాడు జితేంద్ర. ఇండియాలోనే. ఎక్కడేంటి, నువ్వు ఇండియా వెళ్ళక కూడా చానాళ్ళయిందిగా, దా నాతో పాటు, మా విలేజ్ చాలా బాగుంటుంది, నువ్వు చూస్తే అస్సలు వదిలిపెట్టవు. పెళ్ళి అమ్మాయి వాళ్ళ ఊర్లోనే, మా ఊరు అమ్మాయి వాళ్ళ ఊరు పక్క పక్కనేనే, పెద్ద దూరం ఏమి లేదు మాకు. అసలు వాళ్ళ ఊర్లోనే ఇంకొక చుట్టాలది విడిదుంటే బిల్డింగు, వాళ్ళ బిల్డింగ్ ఇచ్చేశారు ఆల్రెడీ. మా వాళ్ళు పెళ్లి పనులు అక్కడ ఉండి చేయిస్తున్నారు. ఇక మనం వెళ్తే చాలు. నాకు ఇక్కడ చెప్పుకోదగ్గ మంచి ఫ్రెండ్ అంటే నువ్వేగా జితే, నువ్వు రానంటే ఊరుకుంటానా ఏంటి, ఆల్రెడీ టికెట్స్ బుక్ చేశానని జితేంద్రని వెంట పెట్టుకొని తమ ఊరికి బయలుదేరి వెళ్ళాడు రవి. జితేంద్ర తనొక్కగానొక్క ఫ్రెండ్ అని, అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడని, తనతో పాటు జితేంద్రను బాగా చూసుకోమని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తే నవ్వాడు జితేంద్ర. ఊరు చాలా బాగుంది రవి అంటే, బాగుంటుంది, ఇది పెళ్లి కూతురు వాళ్ళ ఊరు, మా ఊరు పక్కనే ఉంటుంది జితి అన్న తర్వాత, అవునా అనే పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నల్ని ఆ అమ్మాయిని పరిచయం చేస్తే హాయ్ అన్నాడు జితేంద్ర. అంటే హాయ్ అండి అన్న తర్వాత ఎలా ఉన్నావు అన్నాడు రవి. బాగున్నాను, నీకోసం గిఫ్ట్లు తెచ్చాను అన్న తర్వాత నవ్వి పెళ్లి కూతురు అయి తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. బాగుందిరా నీ లవ్ స్టోరీ అని నవ్వుకున్నాడు జితేంద్ర. ఆ తర్వాత ఊరు చూస్తాను అని అడిగాడు రవిని జితేంద్ర. అడిగితే ఈయన్ని పెళ్లి కొడుకుని చేయాలి బాబు, వీడు గంగిరెద్దల్లే తిరగకూడదు, ఉండయ్యా నీకెవరినైనా పిల్లాడిని ఇచ్చి పంపిస్తానని చెప్పి రవి వాళ్ళ నాన్న అమ్మ ఒక అబ్బాయిని చూసి
జితేంద్రకి ఇచ్చి పంపించారు. ఆ అబ్బాయి అదన్నా ఇదన్నా అని మాటలు చెప్తూ, అన్న విమానం ఎగిరేటప్పుడు భయం పుట్టుద్దా, విమానం దిగేటప్పుడు భయం పుట్టుద్దా అన్న, అక్కడ మీకు ఏమేమి సబ్జెక్టులు చెప్తారో ఇంగ్లీష్లోనే ఉంటాయా అన్న, అందరూ ఇంగ్లీషే మాట్లాడతారా అన్న అని వాడు అడుగుతుంటే నవ్వొచ్చి సరదాగా అనిపించే, ఇండియాకు వచ్చాడన్న మాటే కానీ అమ్మ అని వెళ్ళి విమలని చూడాలి అని అనిపించలేదు, ఆ కొంపలో అడుగు పెట్టాలనిపించలేదు, వాళ్ళ ముఖాలు చూడాలని అనిపించలేదు. చాలా ప్రశాంతంగా ఉంది ఆ పల్లెటూరు. కల్లా కపటం లేని మనుషులు. నిజం చెప్పాలంటే ఆవులు, గేదెలు, మేకలు, కోళ్ళు, మనుషులు పల్లెటూరుల్లో ఇంకా అలా కూర్చొని వేప చెట్ల కింద కబుర్లు చెప్పుకుంటున్న ముసలివాళ్ళు, అమ్మలక్కలు ఒకళ్ళ గురించి ఒకళ్ళు చాడీలు చెప్పుకుంటున్న బామ్మలు, ఇంటి ముందు ఇంకా రోళ్లల్లో దంచుతూ వండుతున్న కమ్మటి పిండి వంటల వాసనలో ఎందుకో చాలా సరదాగా అనిపించి, అన్న ఈ పొలంలోంచి ఇటు వెళ్దాందా, మామిడి తోట వచ్చుదే, రవణ వాళ్ళదే అని చెప్పి తీసుకెళ్తుంటే అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఎవరో ఎదురుగా ఒక 10 మంది అమ్మాయిలు ఏజ్ల వైజ్గా 10 ఏళ్ల పిల్ల దగ్గర నుంచి ఒక 30 ఏళ్ళు పెళ్ళైన అమ్మాయిల వరకు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఓ ఓ ఓ అని ఆ అబ్బాయి అంటున్నా వాళ్ళు ఒడి నిండా మామిడికాయలు అలా కోసుకొని పరిగెత్తుకుంటూ వస్తుంటే అనుకోకుండా జితేంద్రకి ఒక అమ్మాయి డాష్ ఇచ్చింది. చూడటానికి హైటు, వెయిటు, పర్సనాలిటీ ఓ 25 ఏళ్ల వయసు ఉంటుందని చూడంగానే ఆ అమ్మాయి ఎందుకో చాలా నచ్చేసింది. పొడవాటి జడ, వెనక్కి తిరిగి అమాయకంగా, క్షమించండి ఎవరికి చెప్పొద్దండి, మేము ఇలా కాయలు తీసుకొని ఇటు వెళ్తున్నామండి అని గబగబా అక్కడ పక్కనే మరి నాకు అన్నాడు ఆ పక్కన వచ్చిన పిల్లాడు. ఒక కాయ విసిరేసి ఇది మీకు అని జితేంద్రకు ఒక కాయ ఇచ్చి, ఇదిగో ఉప్పు కారం అని ఒక పొట్లం ఇచ్చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. హయతక్క ఏ పొలంలోయే, అదే ఆ పెళ్ళికొడుకు రవిగాడు ఉన్నాడే వాళ్ళ పొలంలోయే అని చెప్పి పరిగెత్తితే పక్కా నవ్వాడు జితేంద్ర. అయిపోయిన తర్వాత ఇటీ అన్న పగలగొట్టి ఉప్పు కారం పెట్టిస్తాను, మా బాగుంటాయిలే కాయలు అని ఇస్తే పుల్లగా ఉప్పుగా కారంగా భలే అనిపించింది. అవి తింటూ సరదాగా వెళ్ళే ఆ మామిడి తోట అవి చూసిన మనసంతా ఎందుకో ఆ అమ్మాయి చుట్టూనే తిరుగుతున్నట్టు అనిపించింది. ఆ తర్వాత ఆ అమ్మాయి పెళ్ళికి వచ్చింది. మంచిగా లంగావోణి వేసుకొని, నగలు వేసుకొని, పొడవాటి జడ, తల్లో పువ్వులు, చాలా అందంగా ఉన్న ఆ అమ్మాయిని గమనిస్తూనే ఉన్నాడు. ఆ పెళ్లిలో వాళ్ళ అమ్మ, నాన్న, ఆ అమ్మాయి వాళ్ళ వివరాలు కనుక్కున్నాడు. వాళ్ళ నాన్నగారిది వ్యవసాయం అని, ఊళ్ళో ఒక 2 ఎకరాల పొలం ఉందని, వాళ్ళేమీ కోటీశ్వర్లు కాదని, ఆ అమ్మాయి పేరు హయాతి అని, వాళ్ళు 3 ఆడపిల్లలని, ఈ అమ్మాయి పెద్దమ్మాయి అని, తర్వాత శ్రావ్య, నవ్య అని 2 ఆడపిల్లలు ఉన్నారని, వాళ్ళ ఫ్యామిలీకి కాస్త చాదస్తాలున్న ఫ్యామిలీ అని, ఇంకా సాంప్రదాయాలు సంస్కృతులు అని సస్తా ఉంటారని, ఆ ఊళ్ళో అందరూ డెవలప్ అయినా కూడా ఇంకా కీప్యాడ్ ఫోన్ల దగ్గర, పోర్టబుల్ టీవీ దగ్గరే ఆగిపోయిన సంసారం అదని చెప్పి వాళ్ళు వీళ్ళు చెప్తుంటే విన్నాడు జితేంద్ర. ఆ తర్వాత ఆ అమ్మాయి నచ్చింది తనకే. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. సరేనని తెల్లాడు వాళ్ళ ఇల్లెక్కడో కనుక్కొని ఆ బుడ్డోడిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. వెళ్ళి నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను, ఇదిగో ఈ డబ్బులు పెట్టి నీకు నచ్చినవి కొనుక్కో అనే పర్సనల్స్ మాట్లాడదాం అనుకున్నప్పుడు వాడెందుకు లెమ్మనమని తనే వెళ్ళాడు. వెళ్ళి నమస్తే అండి అంటే హయాతి వాళ్ళ అమ్మ బయటకు వచ్చింది. నమస్తే బాబు అంటే మీ పేరు? నా పేరు అరుంధతి బాబు. అంకుల్ అని అడిగితే మా ఇంటి ఆయన కరుణాకర్రావు బాబు ఉన్నాడు, జనాభా లెక్కలోళ్ళయ్యా అని అడిగితే కాదండి ఒకసారి వారిని పిలుస్తారా అంటే అట్టగే బాబు దా అని చెప్పి కూర్చోమని కాళ్ళు కడుక్కోమని నీళ్ళిచ్చి ఆ తర్వాత ఆవిడ మజ్జిగ ఇచ్చింది. ఈలోపు 1 నిమిషం అయ్యా అనే ప్లేట్లో పిండి వంటలు పెట్టి గబా కాసిన కాఫీ తీసుకోయ్యా అని కలిపి అక్కడ పెడితే ఎవరు బాబు మీరు అని కరుణాకర్రావు అడిగాడు. నా పేరు జితేంద్ర అండి, మా నాన్నగారి పేరు మహేంద్ర, తాతయ్య గారి పేరు రంగారావు, నానమ్మ గారి పేరు సరస్వతి. తాతయ్య నానమ్మ కాలం చేశారు, నాన్నగారు యాక్సిడెంట్లో పోయారు, మా అమ్మ ఇంకొక ఆయన్ని వివాహం చేసుకుంది, 2 పిల్లలు కూడాను ఆవిడకే. మా నాన్నగారు పోతూ ఆస్తంతా నా పేరు మీదే పెట్టిపోయారు. నేను అమెరికా వెళ్ళి రవితో పాటు ఎంఎస్ చేశాను, అక్కడే జాబ్ చేస్తున్నాను, ఇక మీదట అక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను. అయితే మీ పెద్దమ్మాయి హయాత్ని అనుకోకుండా నేను మొన్న పొలంలో చూశాను, నాకు చూడగానే
చాలా నచ్చింది అనిపించింది. మీ అమ్మాయిని వివాహం చేసుకుందామని మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. మీ వివరాలు తెలుసుకున్నాను. మాది మీది కేటగిరీ ఒకటే, కులాల్లో పెద్ద తేడా కూడా ఏమీ లేదు. మీ అమ్మాయి నాకు చాలా నచ్చేసిందే. మీరు తప్పుగా అనుకోనంటే గనక మీ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటాను, కాదనరనే ఆశిస్తున్నాను అని చెప్పాడు జితేంద్ర. జితేంద్ర చూడటానికి చాలా అందంగా ఉంటాడు. దానికి తోడు నిజంగానే వీళ్ళ కులాలు కూడా పెద్ద డిఫరెన్స్ కాదు. దానికి తోడు ఆ అబ్బాయికి బోలెడు ఆస్తిపాస్తులు ఉండటం, పిల్లాడు మంచోడవటం, అమెరికాలో చదువుకోవటం, అక్కడ ఉద్యోగం చేయటం, అక్కడే ఉంటానంటాం. మరొక వైపున రవి వాళ్ళని కనుక్కుంటే వాళ్ళ ఎంక్వైరీలో వాళ్ళు అసలు పిల్లాడు బంగారపు ముద్దని రవి చెప్పాడని తెలిసేసరికి వీళ్ళిక కాదనలేకపోయారు. జితేంద్ర సంబంధం చాలా నచ్చేశాడు. దాంతో సరే బాబు అలాగే చేసుకుందో కానీ అంటే, తప్పుగా అనుకోకండి, నాకు మా అమ్మకి పెద్దగా టర్మ్స్ బాగాలేవు. ఇలా జరిగింది నా విషయంలో. నేను మళ్ళీ తనని తీసుకెళ్ళి ఎలాంటి ఇబ్బందులు అక్కడ పెట్టాలనుకోవట్లేదండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఒక్కసారి హయాతితో మాట్లాడొచ్చా అని అడిగితే, అలాగే బాబు, దానికేం భాగ్యం, జాతకాలు ఒకసారి చూపిద్దామని అనుకుంటున్నామయ్యా అంటే, నాకు అవేమీ తెలియదమ్మా, మీరే నేను పుట్టిన డేటు, టైము, ప్లేసు ఇది, దాని ప్రకారం చూపించుకోమంటే ఇద్దరి జాతకాలు బ్రహ్మాండంగా కలిసినాయి అంటయ్యా అన్న తర్వాత, తనేం చదువుకుంది మావయ్య గారు అని అడిగితే, ఇంటరే బాబు, ఆ తర్వాత మా ఇళ్లల్లో ఆడపిల్లల్ని మేము చదివించాం. అయ్యో గ్రాడ్యుయేషన్ కూడా ఛాన్స్ లేదా, 18 ఏళ్లేగా బాబు, ఇహజాల్లే అని ఆపేశాం, పెళ్లి చేద్దామని అందే అరుంధతే. ఏంటి అని లేచి నుంచున్నాడు జితేంద్ర. ఏమైందయ్యా అంటే, సారీ అండి, తప్పుగా అనుకోకండి, ఎంత చండాలంగా ఉంటుంది, ఎవరైనా విన్నా తన అమ్మాయి మీద ఆశపడ్డాడంటే తన్ను చూస్తే నాకు అలా అనిపించలేదండి. హైటు, వెయిటు, ఆ పొడవాటి జడ, లాంగ్గా ఉన్నటువంటి మీ అమ్మాయి హైట్ చూసేసరికి నాకు మీ అమ్మాయి పర్సనాలిటీ మీద, మీ అమ్మాయి వయసు 25 ఏళ్ళు ఉంటుంది అనుకున్నాను. నా వయసే 28. నేను తనకన్నా 10 years పెద్ద ఉంటాను. 18 ఏళ్ళ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవటం ఏంటండి, తప్పుగా అనుకోవద్దు, వీఆర్ రియల్లీ సారీ అండి అని చెప్పి లేవబోతుంటే, అరుంధతో పక్క, కరుణాకర్ రావు పక్క జితేంద్ర చేయి పట్టుకొని చుట్టాలు బంధువులు భుజాలు పట్టుకొని కూర్చోబెట్టేశారు. చాలే ఊరుకోవయ్యా, తప్పేంటి ఒప్పేంటయ్యా, మీ మావయ్య గారు నాకన్నా 15 ఏళ్ళు వయసులో పెద్ద, ఆయనతో నేను కాపురం చేయలేదా, వీళ్ళ ముగ్గురినే కనలేదా, అయినా ఈ రోజుల్లో నైసు గత్తెలన్నీ పుట్టుకొచ్చి ఇవన్నీ వచ్చినాయి. కానీ ఒకప్పుడు ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళు వయసులో పెద్దన్నా ఎందుకు చేసేవాళ్ళు, ఆడవాళ్ళకి మహా అయితే గనక నెలసర్లు పోయిన తర్వాత కోరికలు తగ్గుతాయి, ఏదో ఇహ మొగుడు చేయేశాడు కాబట్టి కాదనలేక ఒప్పుకుంటారు. కానీ మగాళ్ళకి సచ్చిందాకా కోరికలు తగ్గుతాయా ఏంటి, ఆ లెక్కను చూసుకుంటే అది అదృష్టవంతురాలో, నువ్వు దాన్ని చూసి ఇష్టపడ్డావా లేదా, మనసు పడ్డావా లేదా, చేసుకుందామని మా ఇల్లు ఎత్తుకుంటా వచ్చావా లేదా, మా పిల్లని అడిగావా లేదా, మమ్మల్ని అమ్మా నాన్నల లాంటి వాళ్ళం అన్నావా లేదా, మా ఊరు నుంచి బియ్యం అందటానికి వచ్చి మా పిల్లని చేసుకోకుండా నువ్వెక్కడికి అబ్బాయి వెళ్ళేది అన్నారు ఊళ్ళో వాళ్ళు. అది కాదండి అంటే, సాలే ఊరుకోవయ్యా, వయసుదేముందే, నీలాంటి మగాడు దానికి దొరుకుతాడా, ఎన్ని జన్మలు పుణ్యం చేసుకొని ఉండాలి, దాని సావాసగత్తెల్లో దేనికి దొరుకుతాడు, నీలాంటి మొగుడు, అది అందరికన్నా పై ఎత్తునుండదు, రేపొద్దున దానికి అదృష్టం నక్కతోక తొక్కితే వచ్చినట్టు వచ్చింది, తంతే బూర్ల బుట్లో పడ్డట్టు నీ కంట్లో పడింది అని ఆడగుంపంతా ఆ అబ్బాయి మీద పడిపోయి, అలా అనుకుంటే అదే గుంపులో దీని కూతురుంది, దాని కూతురుంది, దాని కూతురుంది, దాని మేనగోళ్ళుంది, దీని చెల్లెలు కూతురుంది, నీ కళ్ళల్లో పడ్డయ్యా అయ్యి, అయాతే పడాలని రాసిందంటే అయాతికి నీకు దేవుడు ముడేశాడమ్మా, నువ్వు కాదంటే ఎట్టా ఊరుకుంటావు, నేను నీకు అత్త వరుస అవుతా, పిన్ని వరుస అవుతా, పెద్దమ్మ వరుస అవుతా, బామ్మ వరుస అవుతా, చెల్లి వరుస అవుతా, వదిన వరుస అవుతానని కూర్చోబెట్టేశారు. అలాగా జితేంద్రని ఇక మగాళ్ళైతే, అబ్బాయి తప్పయ్యా, అలా కాదు కదా, మాట అంటే మాట మీద ఉండాలి, మాట తప్పకూడదు నాన్న, వయసుదే ముందే తీసేయి, ఆడంగులు అన్నాక అన్నిటికీ సర్దుకుపోతారు, అట్టట్టి పట్టించుకోకూడదు అబ్బాయా అన్నాక, అది కాదండి, తన ఇష్టం ఏంటో తెలుసుకోకుండా ఇష్టమా దాని బొంద, అట్లాంటి ఏమీ ఈ ఊళ్ళల్లో ఆడపిల్లలకు ఉండవయ్యా, ఇది పల్లెటూరు, ఇది ఊరికాడ సాంప్రదాయాలు మేము చెప్పినట్టే ఉంటాయి, అలా కాదమ్మా, ఒక్కసారి నేను తనతో మాట్లాడతాను, తను ఇష్టమేనంటే అప్పుడు ఆలోచిద్దాం, లేదంటే బలవంతంగా చేసుకోలేను, అంతే కదా, మాట్లాడి మేము ఎక్కడే కూర్చుంటాం అని 150 మంది ఆడవాళ్ళు 150 మంది మగాళ్ళు కూర్చున్నారు. పెరట్లో ఆడు తిరిగి నుంచుంది హయాతి అన్నాడు జితేంద్ర. ఇటు తిరిగి అసలు తలంచుకొని బొట్టన వేలుతో ముగ్గేస్తా నేలకి సరిగ్గా ఒక చూపుడు వేలంత గుంట చేసేసింది. నేల గుంట పడిపోతుంది, ఆపేవా అన్నాడు. అన్న తర్వాత కళ్ళెత్తి అతన్ని చూసింది. నేనంటే
నేనంటే నీకు ఇష్టమేనా, నేను నచ్చానా, నా చిన్నప్పటి నుంచి నేను ఎదుర్కొన్న పరిస్థితిలో మా తాత నానమ్మ ఇలా పోయారు, మా నాన్నగారు ఇలా పోయారు, మా అమ్మ నన్ను ఇలా టార్చర్ చేసిందే, ఆ తర్వాత మా అమ్మ మరో మ్యారేజ్ చేసుకుంది, ఇలా ఆవిడకి 2 పిల్లలు, నేను నిన్ను యుఎస్ తీసుకెళ్ళిపోతాను, మన పెళ్ళికి మన వీటికి కూడా పెద్దగా బంధువులు అంటూ ఎవరు రారు, మిగతా కార్యక్రమాలకే మనకంటూ ఎవరు లేరు, నాకు నువ్వు నీకు నేను, మీ అమ్మా నాన్నలే నా అమ్మా నాన్నలు, మీ ఊరే నా ఊరు, మీ బంధువులే నా బంధువులు, నేను నీకన్నా వయసులో 10 ఏళ్ళు పెద్దాన్నే, ముందే చెప్తున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నేనేమి నిన్ను ఉద్యోగాలు చేయి ఊళ్ళేలు అన్ను, ఎందుకంటే నువ్వు చదివిన ఇంటర్మీడియట్గా అది ఎటు అవ్వదు, కాకపోతే నిన్ను మాత్రం చాలా ప్రేమగా చూసుకుంటాను, నీకు ఇష్టమేనంటే ఆలోచిద్దాం అంటే మిమ్మల్ని చేసుకోవటం నాకు చాలా ఇష్టం అండి అని గట్టిగా కౌగిలించుకొని బొగ్గ మీద ముద్దు పెట్టి లోపలికి పరిగెత్తితే, దీని సిగ్గు శివడా, దీని పెళ్ళిడు పడ్డాయే, పెళ్ళిడికి వచ్చింది అబ్బాయి, ఈ పిప్పి డుమ్మే నువ్వు కాదంటే మేము ఊరుకోంగా అన్నారు వాళ్ళు. రవి వచ్చేసరికి, జిత్తు ఎంత పని చేశావు నాన్న, తనకి 25 అనుకున్నానురా, పల్లెటూరు తిండమ్మా, మంచి చెరుగ్గళ్ళు, ఉప్పు కారం పెట్టిన మామిడికాయలు, అట్లా తాటి ముంజులు, కొబ్బరి బొండాలు, నాటుకోళ్ళు, మంచి పందెం కోళ్ళు, పాలు పెరుగు తినుంటారు కదమ్మా, దాని మీద నీకు అలా అనిపించి ఉంటుంది అన్నాక, ఇప్పుడు ఏంట్రా చేయటం, ఏముంది చేయటం, చేసేసుకోండి, ఏమైంది, మా ఆడపిల్లలకి స్టామినాలు ఎక్కువేలే అని నవ్వుతూ వెళ్ళిపోయింది రమ్య. చూసావా, పెళ్ళయ్యి 3 రోజులు అయిందో లేదో అది ఎంత చోకేసిందో నా మీద అన్నాడు రవి. అన్న తర్వాత జితేంద్రకి ఇంకేం మాట్లాడాలో అర్థం కాక, సరే పెళ్ళికి ఏర్పాట్లు చేయండి, మొత్తం పెళ్లి ఖర్చులు నేనే పెట్టుకుంటాను, మీరేమీ పెట్టుకోవద్దు, తనకు కావాల్సినవి అన్నీ కూడా నేనే కొంటాను, ఒకసారి లాయర్ గారి దగ్గరికి వెళ్ళి రావాలని సిటీకి వెళ్ళాడు. ఇంతటితో తెలివి తక్కువ తెంగరి పెళ్ళం మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథని మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.